ప్లానింగ్ అంటే, ఇది యాక్షన్ అంటే. ఈ దెబ్బతో దామిని జీవితం సర్వనాశనమైపోతుంది. నన్ను మోసం చేసి చెలసాని నెత్తుకెళ్లినందుకు దామినికి నేనిచ్చిన పనిష్మెంట్. ఇక జీవితంలో దామిని పరిగెత్తకుండా చేశాను. ఏనాటికి తను పోటీల్లో గెలవలేదు. తన కన్నీళ్లకి నేనే కారణమని తనకెప్పటికీ తెలీదు. ఇదంతా రోజీయే చేసిందనుకుంటుంది. మేడం, ఇదంతా చేసింది ఎవరో అనుకోవచ్చు కానీ రోజీ అని ఎందుకు అనుకుంటుంది? అంతేకాదు మేడం, షూలో గాజు పెంకులు గుచ్చుకోగానే దామిని పరిగెత్తడం ఆపేయొచ్చు కదా. అప్పుడు తనకు ఏ హాని జరగదు కదా. నువ్వన్నది కరెక్టే, కానీ అంత స్పీడ్గా పరిగెత్తేటప్పుడు గాజు ముక్క గుచ్చుకున్నా తను ఆగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల కాళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. ఒకవేళ నువ్వన్నట్టే దామిని సడన్ గా పరుగు ఆపేస్తే తను ఓటమి పాలవుతుంది. అది చాలు తన ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి. ఎలాగైనా గెలుపు నాదే. ఏరా మేడం, మేడం మందు తాగుతావా? వద్దు మేడం. మహాదేవ్, మొహమాట పడకు. పర్లేదు మేడం. అయ్యో వద్దు మేడం. తీసుకో. వద్దు మేడం. పర్వాలేదు, తీసుకో. నేను తాగమన్నా నువ్వు తాక్కూడదు. ఈ సంధ్యకి ఎవరు ఈక్వల్ కాదు. రాస్కల్స్. మేం సాబ్, షూస్ తెచ్చేసాను. మేం సాబ్, ఈ రేస్ లో ఖచ్చితంగా మనమే విన్ అవ్వాలి. అవుతారుగా?
స్టార్ట్ అయిపోయిందా? షూ వచ్చినాయా? అదిగో బాబు గారు తెచ్చారు. రా. మేం సాబ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. One, two, three. మహాలక్ష్మి, దామిని ఎందుకు ఆగిపోయింది? ఏదో జరుగుతోంది. అవునమ్మా, ఇప్పటి వరకు బానే పరిగెత్తిందిగా, సడన్ గా ఏమైంది? దామిని, కమ్ ఆన్. నువ్వు యుద్ధంలో గెలవకూడదని శత్రువులు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక నెరవేరుతామా? గెలిచే వాళ్ళకి బుద్ధి చెప్తామా? Daud beti, Daud. Come on baby, come on. Daud beti, Daud. Beti, come on, come on. Come on, men sab. Ante. దామిని!
ఒక్కడే ఉంటాడని నేను రాలేదు. లేకపోతే నేను ఆ బూట్లు చెక్ చేసి ఇచ్చేదాన్ని. నర్మదా, ఆ షూస్ లాస్ట్ మినిట్ లో వచ్చాయి. నేను కంగారులో వేసేసుకున్నాను. వాటిని చెక్ చేసేంత టైం ఎవరికీ లేదు. డాక్టర్, తన పరిస్థితి ఏంటి? ఇప్పుడెలా ఉంది? పర్వాలేదమ్మా. షూ లోపల సోల్ దళసరిగా ఉన్నందున గాజు పెంకులు లోతుగా దిగలేదు. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరోజ గారు, బేటీకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. కంటికి రెప్పలా కాచుకుంటున్నా ఆఖరి నిమిషంలో ఆ షూస్ వస్తాయని, వాటిలో గాజు పెంకులుంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్షణంలో మీరు మాత్రం ఏం చేస్తారు సరోజ గారు? పైగా ఆ షూస్ తెచ్చింది సింధూర్. అతన్ని అనుమానించలేం కదా. ఎవరు చేశారో తెలిసే వరకు అందర్నీ అనుమానించాల్సిందే. లేదు, అతను అలాంటి వాడు కాదు. అతని ముఖంలో అమాయకత్వం తప్ప మాయ కనపడదు. నేను కూడా అతను చేశాడు అనడం లేదండి. అవకాశం ఉంది అంటున్నానంతే. లేదక్కా, వాడి పని చేసుండడు. ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను గాని. దామిని, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఇందులో తెలుసుకోవాల్సింది ఏముంది సరోజ గారు? ఇదంతా ఆ రోజు చేసిన కుట్రే. రోజీ అక్కడ లేదు కదా దామిని. ఆవిడకెలా తెలుస్తుంది? అసలు నువ్వు పోటీలకు వెళ్తున్నావని ఆవిడకి తెలిసే అవకాశమే లేదు. ఎందుకు లేదు? ఇక్కడ ఆవిడ మనుషులు చాలా మందే ఉన్నారు. దామిని బేటీ, కాసేపు రెస్ట్ తీసుకో, నొప్పి తగ్గుతుంది. దామిని, ఈ కుట్ర వెనక ఎవ్వరున్నా వాళ్ళని నేను బయటికి లాగుతాను. నువ్వు దీని గురించి ఏం ఆలోచించుకో. రెస్ట్ తీసుకోమా. పదండి. డాక్టర్ గారు, అదివ్వండి. बेटी, नर्मदा, कुछ भी नहीं होगा. షూస్ నేనే కదా తెచ్చాను. ఇచ్చేటప్పుడు షాప్ వాడు నాకు చూపించే ఇచ్చాడు. కానీ అందులోకి గాజు పెంకులు ఎలా వచ్చాయి? అసలు ఆ షూస్ లో గాజు పెంకులు పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? ఏయ్, మా దామిని బేటికి బూట్లు తీసుకొచ్చింది నువ్వే కదా. అందులో గాజు పెంకులు ఎందుకు పెట్టావు?
ఆ షూస్ తెచ్చింది నేనే, కానీ వాటిలో నేను గాజు బెంకులు పెట్టలేదు. మరెవరు పెట్టారు? షాప్ వాడు పెట్టాడా? చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాడి షాప్ మొత్తం నేలమట్టం చేసేస్తాం. లేదు లేదు, అతను ఆ పని చేయలేదు. షూస్ నా ముందే ప్యాక్ చేసి ఇచ్చాడు. నువ్వు చేయక షాపాడు చేయక మరెవరు చేసుంటారు? నాకు తెలీదు భయ్యా. భయ్యా, రేయ్ చెప్పరా, ఈ పని చేయమని నీకెవరు చెప్పారు చెప్పు. నాకేం తెలీదండి. మేం సాబ్కి నేనెందుకు ద్రోహం చేస్తాను? చూడండిరా ఎంత అమాయకంగా నటిస్తున్నాడో. లేదండి, నాకేం ఉమ్మండ్రా తెలీదు. వీడిని. నాకేం తెలీదండి. నేను చెప్పుకోనండి. డాక్టర్ గారు, ఎస్ మేడం. దామినికేం పర్వాలేదు కదా? ఏం పర్వాలేదు సరోజ గారు, 4 రోజుల్లో గాయాలు మానిపోతాయి. ఆ మెడిసిన్స్ జాగ్రత్తగా వాడండి. అలాగే డాక్టర్ గారు. అమ్మా, నేను డాక్టర్ని డ్రాప్ చేసి మెడిసిన్ తీసుకొని వస్తాను. బేటీ, సరోజ గారు, సరోజ గారు, సరోజ గారు, బేటీ, ఏం కాదు బేటీ. సరోజ గారు, ఏమైందండి? ఏమైంది? బేటీ ఉలిక్కి పడుతుందండి. దామిని, మరేం పర్వాలేదు. నిద్రలో కలవరిస్తున్నట్టుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేశారుగా, అంతా సర్దుకుంటుందిలేండి. దామిని మేడం, దామిని మేడం, దామిని మేడం, దామిని మేడం. బయట ఎవరో పిలుస్తున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. పద. ఏమైంది? దామిని మేడం లేరా? నిద్రపోతోంది. ఏంటో చెప్పు. అక్కడ సింధూర్ని కొడుతున్నారండి. ఎందుకు కొడుతున్నారు? తెలీదండి, 4 కలిసి ఒక్కడిని చేసి కొడుతున్నారు. నేను వస్తున్నాను, పద. నువ్విక్కడే ఉండు. పూజలు చేయడానికి నేనేమైనా దేవతనా? మీరు నాకు దేవతే మేం సాబ్.